యెహెజ్కేలు గ్రంథం 38 అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చినారు. పుత్రుడా, మాగోగు దేశపు వాడ గోగు అనగా రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి అయిన వాని తట్టు అభిముఖుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, రోషునకును మెషకునకును తుబాలునకును అధిపతి గోగు, నేను నీకు విరోధనై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవడలకు గాలములు తగిలించి నిన్నును నీ సైన్యం అంతటిని గుర్రములను నానా విధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరినీ కవచములను డాలును ధరించి ఖడ్గములు చేత పట్టుకుని వారిని అందరినీ మహాసైన్యముగా బయలుదేరదీసేదను. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారిని అందరినీ, డాలను శిరస్త్రాణములను ధరించి వారిని అందరినీ నేను బయలుదేరదీసేదను. గోమెరును అతని సైన్యం అంతయును ఉత్తర దిక్కులలో నుండు తోగర్మాయును అతని సైన్యమును జనములు అనేకములు నీతో కూడా వచ్చును. నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము. వారికి నీవు కావలి అయి ఉండవలను. చాలా దినములైన తరువాత నీవు శిక్షణొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెక్క పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును, ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చేదవు. గాలివాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశం మీదకి వచ్చేదవు. నీవును నీ సైన్యమును నీతో కూడిన జనమును దేశం మీద వ్యాపింతురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ కాలమందు నీ మనసులో అభిప్రాయములు పుట్టును. నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకొందువు, నేను ప్రాకారములు లేని గ్రామములు గల దేశం మీదకి పోయేదను. ప్రాకారములను అడ్డగడియలను గౌనులు లేని దేశం మీదకి పోయేదను. నిమ్మళముగాను నిర్భయముగాను నివసించి వారి మీదకి పోయేదను. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వం పాడి మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగిపోయేదను. ఆయా జన్మలలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదకి తిరిగిపోయేదను. సభావారును దదాను వారును తర్షీషు వర్తకులను కొదమసింహముల వంటి వారైన దాని వారందరూ నిన్ను చూచి సొమ్ము దోచుకొనుటకు వచ్చితివా? దోచుకొనుటకు సైన్యము సమకూర్చితివా? బహుగా దోచుకొని వెండి బంగారములను పశువులను సరుకులను పట్టుకొని పోవుటకు చాలా దోచుకొనుటకు వచ్చితివా అని నిన్ను అడుగుదురు. కాగా నరపుత్రుడా, ప్రవచనమెత్తి గోగుతో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించు కాలమున నీవు తెలుసుకొందువు గదా. ఉత్తర దిక్కున దూరమునున్న నీ స్థలములలో నుండి నీవును నీతో కూడా జనములు అనేకములను గుర్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడి వచ్చి మేఘం భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీలకు నా జనుల మీద పడెదరు. అంత్యదినములందు అది సంభవించును. అన్యజనులు నన్ను తెలుసుకున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరచుకొను సమయమున గోగు, నేను నా దేశం మీదకి నిన్ను రప్పించేదను. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నిన్ను వారి మీదకి రప్పించేదనని పూర్వమంది ఏటేటా ప్రవచించు వచ్చిన ఇశ్రాయేలీల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. ఆ దినమున గోగు ఇశ్రాయేలీల దేశము మీదికి రాబోవు. ఆ దినమున నా కోపం బహుగా రగులుకొనును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఇలాగు ప్రమాణము చేసితిని. ఇశ్రాయేలీల దేశంలో మహాకంపం పుట్టును. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీ, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీ నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించేదను. ప్రతివాని ఖడ్గము వాని సహోదరుని మీద పడును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగజేసి అతని మీదను అతని సైన్యపు వారి మీదను అతనితో కూడిన జనముల అనేకముల మీదను ప్రళయమైన వానను పెద్ద వడగండ్లను అగ్నిగంధకములను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడుదును. నేను యెహోవానై ఉన్నానని అన్ని జనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకొని వారి ఎదుట నన్ను తెలియపరచుకొందును.